తెలంగాణ ప్రభుత్వం పెద్ద బండ వేయబోతుంది. ఎవరిపైన? పెన్షన్దారుల పైన. అరే ఎట్లయితే 4,000 ఇవ్వకపోయారు కానీ 2,000 రూపాయలైతే ఇస్తున్నారు కదా, ఇంకా పెద్ద బండేముంది అనుకుంటారా? ఏం లేదు. ఇప్పుడు మీకు చక్కగా ఊర్లలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇచ్చే మీకు ఆ 2,000 రూపాయలు తీసుకొని పాపం మందులో మాకులు దేనికో దానికైతే పనికొస్తున్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడు మీకు ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు? సో వాటిని నేరుగా బ్యాంకులో జమ చేస్తామని చెప్తున్నారు. బ్యాంకులో జమ చేయడే పాపం వీళ్ళకి ఇబ్బంది. పోయి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది కదా, బ్యాంకుల దగ్గరికి పోయి పెన్షన్లు తెచ్చుకోవాలి. అది ఒక్కసారి పెన్షన్లు పడ్డాయనేసరికి ఇంక బ్యాంకులలో జనాలు ఎట్లుంటారో తెలుసు. వీళ్ళకి ఎవరో ఒకరు ఎమ్మటి ఉండి తోలుకొని పోవాలి. మామూలుగా ఊర్లు ఇచ్చేదైతే వాళ్ళు ఏదో కట్టబట్టుకోనో నిమ్మలంగా అడుగులు అడుగేసుకుంటూ పోయి ఆ పెన్షన్ పైసలు తెచ్చుకుంటుండ్రి. అయితే సరే ఇదంతా పక్కన పెడితే ఈ పెన్షన్ పైసలు కోత పెట్టేందుకు గాను రేపు ఊర్లలో మళ్ళీ కూడా ఆర్థికంగా ఎవరున్నారు, ఆర్థికంగా ఎవరు లేరని సాకు చెప్పి నచ్చినోళ్ళకే పెన్షన్లు, నచ్చనోళ్ళకు పెన్షన్ లేవనే విధానం రేపు రాబోతుంది. ఊర్లో ఎవరైతే కాంగ్రెస్ సర్పంచ్, కాంగ్రెస్ వార్డు మెంబర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టే నడవబోతుంది. రేపు మీకు రాకపోవచ్చు, మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకు? ఉన్నట్టుండి వచ్చే పెన్షన్ కాస్త కట్ అయిందని. సో 4,000 ఇచ్చుడు సంగతి పక్కన పెడితే ఏ రకంగా పెన్షన్ కోత పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా వెరీ సూన్ రోజులే మీ పెన్షన్లు కట్ కావడానికి. నేనేం భయపెడతలేను. ప్రభుత్వం తీసుకుంటున్న చర్య పెన్షన్లను చాలామందికి అందచేయకుండా ఎలాంటి కుట్ర పన్నుతున్నారనడానికే ఇప్పుడు ఈ పెన్షన్లని బ్యాంకులకి లింక్ చేస్తూ తీసుకుంటున్న నిర్ణయం.